హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం గదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇఫ్లూలో చాలామందికి కోర్స్ చేయాలి, ఎట్లా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇట్లాంటివనేది ఇఫ్లూలో ఎట్లా అన్నట్టుగా చాలామందికి ఉంటా ఉంటది. దానికి సంబంధించి ప్రొఫిషియన్స్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో, దానికి సంబంధించి ఖచ్చితంగా 80% అటెండెన్స్ ఉండాలి. అట్లాగే 200 సీట్లున్నాయి. సో, ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి నాన్ ఫార్మల్ కోర్సెస్ అండ్ రిసోర్సెస్ ఎన్ఎఫ్సిఏఆర్ ఈ విభాగం ప్రొఫిషియన్సీ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సో, కోర్సు వ్యవధి వచ్చేసి 40 గంటలు ఉంటది. ఇది ఇందులో ప్రధానంగా ఇంగ్లీష్‌కు సంబంధించి రిటెన్, స్పోకెన్ స్కిల్స్ నేర్పియడం ఉంటది. అయితే ఫిబ్రవరి 5 నుంచి మార్చ్ 1 వరకు 4 వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతది. ఇక రోజుకు 2 గంటల చొప్పున మీకు వారానికి 5 రోజులు తరగతులు జరుగుతాయి. సో, ఉదయం 7-9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహించడం జరుగుతది. కనీసం 80% అటెండెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇంకా చూస్తే నిబంధనల ప్రకారం కోర్సు పూర్తి చేసిన వారికి ఎన్ఎఫ్సిఏఆర్ విభాగం సర్టిఫికెట్లనేది అందియడం జరుగుతది. సో, మొత్తం సీట్లు 200 ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిలో దీన్ని అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతది. సో, కోర్సులోని అంశాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇందులో నేర్పియడం అనేది జరుగుతది. సో, మొదటి వారంలో ఇంట్రడక్షన్, అట్లాగే డిస్క్రిప్షన్, నరేషన్, ప్లానింగ్, రెండో వారంలో ఎక్స్‌ప్లెయినింగ్, ఇన్ఫార్మింగ్, ఇన్‌స్ట్రక్టింగ్ ఆర్ డైరెక్టింగ్, రెస్పాండింగ్, ఇక మూడో వారంలో వచ్చేసి ఎక్స్‌ప్రెసింగ్ ఒపీనియన్, గ్రూప్ డిస్కషన్, నోట్ టేకింగ్, ఇంకా సమ్మరైజింగ్, ఫార్మల్ లెటర్ రైటింగ్, నాలుగో వారంలో సివి అండ్ అప్లికేషన్ లెటర్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, అఫీషియల్ రైటింగ్ తరగతులు ఉంటాయి. కోర్సుకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు అందియడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఒక్కొక్క వారంలో ఏమేమి నేర్పిస్తారు, ఏంటి టాపిక్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి కోర్సులో ఉన్నటువంటి అంశాలు. సో, అర్హతలు ఏముండాలి అనేది చూస్తే గుర్తింపు పొందినటువంటి కాలేజ్ నుంచి ఇంటర్ లేదా 12వ తరగతి లేదా తత్సమాన కోర్స్ అనేది ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి. ఇక విదేశీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వీరికి ఇంగ్లీష్‌లో కనీసం 50% మార్కులు ఉండాలి. వీరు దరఖాస్తుతో పాటు వీసా కాపీ, కోర్సు వ్యవధికి రెసిడెంట్ పర్మిట్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, అది విదేశాలకు చెందిన వాళ్ళది. సో, ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం చూస్తే కోర్సు ఫీజు వచ్చేసి భారతీయ విద్యార్థులకు వచ్చేసి రూ. 2,500 ఉంది. ఇక విదేశీ విద్యార్థులకైతే రూ. 5,000 ఉంది. ఇఫ్లూలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు రూ. 4,000 ఉంటది. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ. 100 ఉంది. దరఖాస్తు ఫారాలను జనవరి 19 వరకు ఇస్తారు. దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ జనవరి 31 వరకు అవకాశం ఉంది. ఇక దరఖాస్తును జత చేయాల్సినవి 2 ఫోటోలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్‌పోర్ట్. ఇక ఎన్ఎఫ్సిఆర్ కార్యాలయం రూమ్ నంబర్ 29, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇఫ్లూ, హైదరాబాద్ 5,07 దీనికి పంపించాల్సి ఉంటుంది. ఇక ఫోన్ నంబర్ వచ్చేసి 040276899646. పూర్తి వివరాలకు ఇంకా సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇఫ్లూ university.ac.in, EFL university.ac.in ఇది వెబ్సైటు. ఇఫ్లూలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించినటువంటి కోర్సుల వివరాలు, నోటిఫికేషన్ ఎట్లా చేయాలి ఏంటిది అనేది దానికి సంబంధించినటువంటి ఇది. మీరు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి అయితే ముఖ్యంగా 50% మార్కులు మీకు ఇంగ్లీష్‌లో ఉండాలి. సో, ఇంటర్ లేదా 10th క్లాస్‌లో మీకు మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఈ కోర్స్ చేయాలంటే. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అప్లై చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏందంటే అటెండెన్స్ అనేది 80% ఖచ్చితంగా ఉండాలి. సో, 40 రోజుల పాటు 40 గంటలు కోర్సు వ్యవధి అనేది ఉంటది. ఒకసారి చూసుకొని దాని ప్రకారంగా మీకు పాసిబుల్ ఉండేదుంటే అప్లై చేసుకోండి.